వెల్కమ్ టు అవర్ ఛానల్. శివన్నారాయణ ప్లాన్స్ సూపర్. తన నోటితోనే సూరజ్ నా కొడుకు అంటూ నిజాన్ని బయటపెట్టిన మాలిని. అసలు ఏం జరగబోతోంది అనేది పూర్తిగా ఈ వీడియోలో చూసేద్దాం. సూరజ్ మాలిని కొడుకు అని తన నోటితోనే బయట పెట్టేలా చేసిన శివన్నారాయణ ప్లాన్ మీకు ఎలా నచ్చిందో తెలిపేయండి. అలాగే సూరజ్కి జోష్నకి పెళ్లి కావాలి అనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సూరజ్కి ఇంకా జోష్నకి పెళ్లి కావాలి అనుకునే వాళ్ళు కూడా మాకు కామెంట్ రూపంలో ఎస్ అని టైప్ చేసి సెండ్ చేయండి. మరి ఇప్పుడు వీడియోలోకి వెళితే గనక శివనారాయణ ఫ్రూట్స్ అలాగే చెక్ తీసుకొని మాలిని ఇంట్లోకి అడుగు పెడతాడు. అది చూసిన మాలిని అయితే శివనారాయణని చూసి కిందకి వచ్చి, బాబాయ్ మీరా, రండి లోపలికి రండి. ఎన్ని రోజులైంది, కాదు ఎన్ని సంవత్సరాలైంది మీరిలా మా ఇంటికొచ్చి. నిజంగా చాలా సంతోషంగా ఉంది బాబాయ్ అనుకుంటూ మాలిని యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ మాటకి శివనారాయణేమో, చాలు ఆపు నీ మర్యాదలు, నాకు నీ వేషాలు తెలుసు, నీ యాక్టింగ్లో అంతకు మించి తెలుసు. అయినా నేను ఇక్కడికి వచ్చింది నీ మర్యాదలు స్వీకరించి నీ ఆదరణ పొందడానికి కాదు, నువ్వు పంపించిన ఈ ఫ్రూట్స్ ఇంకా ఈ చెక్ని నీ మొహాన కొట్టడానికి వచ్చాను అని చెప్పి అంటాడు శివనారాయణ. అదేంటి బాబాయ్ అలా మాట్లాడుతున్నారు, మీరు ఎప్పుడు అసలు పలకరింపులకి రాలేదని చెప్పి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు చూడండి, ఏ రోజు కూడా మీరు నా గుమ్మంలో అడుగే పెట్టను అన్నారు, నా మొహం చూడనన్నారు, మా ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడను అన్నారు. కానీ ఈరోజు చూడండి, చక్కగా ఫ్రూట్స్ ఇంకా చెక్ పట్టుకుని మరీ వచ్చేసారు అని చెప్పి శివనారాయణతో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా మాలిని. ఇప్పటికైనా అర్థం చేసుకోండి బాబాయ్ ఈ మాలిని రేంజ్ ఏంటో అని చెప్పి ఓవర్గా మాట్లాడుతూ ఉంటుంది ఇంక మాలిని అయితే. ఇక కోపంతో రగిలిపోతున్న ఇంకా శివనారాయణ అయితే కోపం తెచ్చుకొని చెప్తాను దీని సంగతి అని మనసులో అనుకొని పైకేమో ఇంకా పక్కనే ఉన్న సూరజ్ చెంప పగల కొడతాడు. దాంతో ఇంకా మాలినితో పాటు సూరజ్ కూడా షాక్ అయ్యి, ఇదేంటండి నన్నెందుకు కొట్టారు అని చెప్పి సూరజ్ అడుగుతాడు. ఎందుకు సార్ నన్ను కొట్టారు చెప్పండి అని సూరజ్ అడుగుతూ ఉంటాడు. ఇక ఆ మాటకి మళ్ళీ శివనారాయణ ఆ చెంప ఈ చెంప పగల కొడతాడు. దాంతో ఇంకా ఎవరికి ఏమీ అర్థం కాక అలా ఉండిపోతారు. దాంతో ఇంకా అసలు సూరజ్ షాక్లో ఉండిపోతాడు. మాలిని ఏమో కోపం తెచ్చుకొని ఇంకా కంట్రోల్ చేసుకోలేక, ఏయ్ అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి? సూరజ్ నా కొడుకు, నా కన్న కొడుకు. వాణ్ణి నేను ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నానో నీకు తెలుసా? వాణ్ణి ఎప్పుడూ కూడా కాలు కింద అడుగు పెట్టనివ్వేదాన్ని కాదు. అలాంటి వాడి మీద చెయ్యెత్తుతావా? వాణ్ణి ఇప్పటి వరకు నేనే కొట్టలేదు, అలాంటిది నువ్వు కొడతావా అని చెప్పి ఇంకా మాలినికైతే కోపంలో మాట్లాడేస్తూ ఉంటుంది. శివనారాయణేమో నవ్వుతూ ఉంటాడు. నవ్వుతూ ఉండేసరికి మాలినికి ఇంకా కోపం వచ్చేసి, ఏయ్ ఏంటయ్యా నువ్వు, నేను ఇక్కడ ఓ పక్కన బాధపడుతూ మాట్లాడుతుంటే నువ్వు నవ్వుతున్నావు, పిచ్చి పిచ్చిగా ఉందా? అయినా నా కొడుకుని ఎందుకు కొట్టావో చెప్పు. నా కొడుకుని ఎంత దారుణంగా కొట్టావు, అది కూడా నా కళ్ళ ముందు. నేను చూస్తూ ఊరుకుంటానా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ కుటుంబం ఏమైనా పెద్ద ఇదనుకుంటున్నావా? నా కొడుకుని నా కళ్ళ ముందే కొట్టావు అని చెప్పి మాలిని ఇంకా నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే శివనారాయణ కూల్గా, ఇప్పటికైనా అర్థమైందా సూరజ్ నేను నిన్ను ఎందుకు కొట్టానో అని చెప్పి అనగానే ఇంకా సూరజ్ షాక్లో ఉండిపోతాడు. ఎందుకంటే నిజం తెలిసిపోయింది అని చెప్పేసి. ఇక అప్పుడు మాలినిని ఆపే ప్రయత్నం చేసినా కూడా మాలిని ఆగకుండా, ఏంటి నువ్వు ఇప్పుడు నా కొడుకుతో అలా నవ్వుతూ మాట్లాడితే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా? వాడిని అసలు ఎందుకు కొట్టావు అది ఇది అని ఉంటుంటే ఇంకా అప్పటికి ఇక శివనారాయణ మాట్లాడుతూ, ఏంటి మాలిని ఇంకా అర్థం కాలేదా? నీ నోటితోనే సూరజ్ నా కొడుకు అనే నిజం చెప్పించడానికే నేను ఈ డ్రామా ఆడాను. ఇప్పటికైనా అర్థమైందా ఈ శివనారాయణ అంటే ఏంటో? అవును మాలిని, నువ్వు చెప్పింది నిజమే. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ నీ ఇంట్లోనూ అడుగుపెట్టను, నీ దగ్గరికి కూడా రాను. కానీ ఇప్పటికెందుకు అర్థమైందో తెలుసా? నేను నీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి కారణం ఈ సూరజ్ నీ కొడుకు అని చెప్పించడానికే అని చెప్పి అంటాడు. శివనారాయణకి ఆ మాటలకి మాలిని షాక్లో ఉండిపోద్ది. ఏంటి నాకు నీ ప్లాన్స్ ఏమీ తెలియవో అనుకుంటున్నావా? నువ్వు మమ్మల్ని పోటీలోకి రప్పించేలా పోటీ చేసేలాగా చేసి మమ్మల్ని రెచ్చగొట్టి మా రెస్టారెంట్ పరువు తీసేలా ప్లాన్ చేస్తే, పాపం ఈ సూరజ్ ఏమో మా కుటుంబాన్ని మా రెస్టారెంట్లని కాపాడేయడానికి ప్లాన్స్ వేసేసి నిన్ను తిప్పికొట్టి మమ్మల్ని గెలిపించేసేస్తే నేను అన్నీ నమ్మేస్తాను అనుకుంటున్నావా మాలిని? ఇదంతా మీ కపట ప్రేమ, మీ కపట నాటకం అని నాకు తెలియదు అనుకుంటున్నావా?
అని ఇంకా శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. నేను ఒక మనిషిని నమ్మితే వాళ్ళని ఎంత దాకా తీసుకుంటాను అనే విషయం నీకు బాగా తెలుసు మాలిని. అందుకే ఈ సూరజ్ని చాలా ప్లాన్డ్గా తనకి ఎవరూ లేరని, కుటుంబమే లేదని నా దగ్గరికి పంపించావు. నా ఆఫీస్లోనే కాకుండా నా ఇంట్లో కూడా చోటు సంపాదించుకునేలాగా చేశావు. వాడిని నా చుట్టూ తిప్పుతూ నా కుటుంబంతో పాటు నా కంపెనీల సీక్రెట్స్ అన్నీ బయట పెట్టేలా చేసుకుందాం అనుకున్నావు. నా ఇంటి గుట్టంతా వీడికి తెలుస్తుంది కాబట్టి ఆ తర్వాత నీ ప్లాన్స్ అన్నీ నడుస్తాయి అనుకున్నావు. నువ్వు వేసే ప్లాన్స్ ఏవి నాకు తెలియవు అనుకోవడం నీ పిచ్చితనం, నీ మూర్ఖత్వం, నీ పొరపాటుతనం. ఇప్పటికైనా అర్థం చేసుకో. శివనారాయణ అంటే నార్మల్ వ్యక్తి కాదు, ఒక బ్రాండ్ లాంటోడు. కాబట్టి నాకు తెలియకుండా నా ఇంట్లోకే కాదు, నా కాంపౌండ్ వాల్ మీద కూడా ఏదీ వాలదు. ఇప్పటికైనా అర్థం చేసుకో. సూరజ్ని ఇప్పటి వరకు ఇంటి దాకా ఎందుకు రానిచ్చానో తెలుసా? మీరు కాస్తన్నా ఆనందపడతారని. కాకపోతే ఈ సూరజ్ని నా మనవరాలికిచ్చి పెళ్లి చేస్తాను అని నువ్వే ఆశపడుంటావు. అది ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ జరగదు మాలిని. అప్పుడు నా మనవరాల్ని నీ ఇంటికి తెప్పించుకొని నా కోడల్ని కూడా నీ ఇంటికి తెప్పించుకోవాలని ప్రయత్నం చేశావు. అదంతా జరగని పని. ఇప్పటికైనా అర్థం చేసుకొని నీ స్థాయి ఏంటి, నీ బతుకేంటి అనేది ఆలోచించుకో. ఇప్పటికైనా ఈ సూరజ్ వేసే వేషాలకి కట్టడెందుకు చేశానో తెలుసా? మీరందరినీ కలిసి ఒకేసారి నాశనం చేయాలి అన్న ఆశ నాకు లేదు. మా జీవితాల్ని, మా కుటుంబాన్ని నాశనం చేయాలని, మా వాళ్ళందరినీ నీ గుట్టలోకి తెచ్చుకోవాలని అనుకున్నావు. అది ఈ జన్మలో జరగదు మాలిని. ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పుల్ని ఆ భగవంతుడి ముందైనా ఒప్పుకో. అప్పుడు నీ పాపాలకి కనీస ప్రాయశ్చిత్తమైనా ఉంటుంది. మరొక విషయం, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా కుటుంబం నుంచి కానీ, నా కంపెనీల నుంచి కానీ ఒక చిన్న సీక్రెట్ కూడా నువ్వు దక్కించుకోలేవు. ఇక ఈ సూరజ్ లాంటి వాడే కాదు, ఇలాంటి వాళ్ళు ఇంకో 100 మందిని నా ఇంటికి పంపించినా ఎవ్వరూ ఏమీ చేయలేరు. కాబట్టి ఇప్పటికైనా నీ బుద్ధి తెచ్చుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపు అని చెప్పి ఇంకా శివనారాయణ అనేసరికి మాలినికి ఏమీ అర్థం కాదు. మొత్తం నిజమంతా తెలిసిపోయింది, మొత్తం అంతా కూడా నాశనం అయిపోయింది నా ప్లాన్స్ అని చెప్పేసి ఇంకా షాక్లో ఉండిపోద్ది. మళ్ళీ సూరజ్తో మాట్లాడుతూ, చూడు సూరజ్, నువ్వే ఈ మాలినీదేవి కొడుకువి అని, దక్షిణామూర్తి మనవడివి అని నాకు ఎప్పుడో తెలుసు. కాకపోతే ఇప్పటి వరకు నేను నీ దగ్గర ఎందుకు భయపడలేదో తెలుసా? నువ్వు ఏమీ చెయ్యలేవు అనే విషయాన్ని నీకు తెలియజేయడానికి. ఇంకొక విషయం ఏంటి అంటే, నీకు భయపడి నేను ఏ పని చేయలేదు. అలాగే రెస్టారెంట్స్లో మా దీప, జ్యోత్స్న వల్లనే మేము ఆ పోటీల్లో విన్ అయ్యాము. అంతేగాని నీ వల్ల అయితే కాదు. ఈ విషయం కూడా నీకు తెలియజేయడానికే ఇప్పటి వరకు ఆగాను అని చెప్పి అంటాడు ఇంకా శివనారాయణ. మరి సూరజ్ మాలినీదేవి కొడుకే అన్న నిజం తెలుసుకున్న శివనారాయణ ఇప్పుడు వాళ్ళ జీవితంలోకి ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకోవాలన్నా, లేదా మాలిని మరో కొత్త కుట్రను స్టార్ట్ చేయాలనుకుంటుందా, మరి ఇదంతా తెలియాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. అలాగే దీప సూరజ్ నుంచి, మాలిని నుంచి తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటుంది అనే విషయం కూడా తెలుసుకోవాలి అనుకుంటే కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ మీకు టైం టు టైం రీచ్ అవ్వాలి అన్నా మా ఈ ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక దీపను బాధ పెట్టే జ్యోత్స్న తిక్క కుదర్చాలి అంటే, సూరజ్తో పెళ్లి కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి. ఇక ఈ వీడియోని